ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖము వచ్చినా నువ్వు నెలలో ఆమిత్యం మండలం రోజులు అంటే 40 రోజుల్లో 41వ రోజైనా పూర్తిగా మౌనంగా ఉండాలి. ఆ రోజు మౌనం అంటే అంతం కూడా కాదు, ఏం మాట్లాడకూడదు. మౌనంగా నీకు నచ్చిన విధంగా నీ ఇంట్లో లేకపోతే నీ గుళ్ళో లేకపోతే నీ గోశాలలో నీ బడిలో నీకు నచ్చిన విధంగా మౌనంగా ఉండాలి. నచ్చిన ప్రదేశంలో మౌనంగా ఉంటే మాట్లాడక్కర్లే. ఇప్పుడు నచ్చిన వాళ్ళతో ఇంకేం మాట్లాడతాం. ఇప్పుడు నీకు గుడి నచ్చు, గుడి వంక అలా చూస్తూ మౌనంగా ఉండటమే. ఒకరోజు ఫోను గీను అన్నీ పక్కన పెట్టి మౌనంగా ఉండటమే. నేను మౌనంగా ఉన్నాను స్టేటస్ కూడా పెట్టక్కర్లా. మౌనంగా ఉండటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి చాలా ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఎక్కువ అవుతాయి. అంటే దీర్ఘకాలిక సమస్యలు కొన్ని వస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో, మేషరాశి స్త్రీలలో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులని ఏలినాటి శని వల్ల మనం చూడవచ్చు.